హరే కృష్ణ. మహాభారతంలో మహాశంఖాల్ని ఉపయోగించారు. చూసారా, ఇక్కడ ఉన్నాయి శంఖాలు. పాంచజన్యం, ఈ శంఖం పేరేంటి? పాంచజన్యం. ఈ శంఖాన్ని ఎవరు ఊదారు అంటే కృష్ణ పరమాత్ముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఊదినటువంటి శంఖం పాంచజన్యం. తర్వాత ఈ శంఖం వచ్చేసి దేవదత్త. ఈ శంఖం పేరు దేవదత్త. ఈ శంఖాన్ని ఊదినటువంటి వారు అర్జునుడు. అర్జునుడు యొక్క శంఖం పేరు దేవదత్తం. బాగుంది కదా. నెక్స్ట్ భీముడు. భీముడు ఊదినటువంటి శంఖం పౌండ్రం. అబ్బా ఎంత బాగుందో, భీముడు లెక్కే ఉంది కదా. భీముడి శంఖం పేరు పౌండ్రం. తర్వాత యుధిష్ఠిర అంటే ధర్మరాజు ఊదినటువంటి శంఖం అనంత విజయం. చాలా బాగుంది కదా. ఇది అనంత విజయం అనేటువంటి శంఖాన్ని యుధిష్ఠిర అంటే ధర్మరాజు ఊదాడు. ఇవి మహాభారతంలో గొప్పవాళ్ళు ఊదినటువంటి శంఖాలు. పాంచజన్యం, దేవదత్తం, పౌండ్రం, అనంత విజయం. హరే కృష్ణ.